దీన్ని ఎవడైనా వెబ్ సిరీస్ అంటారా? వైల్డ్ రొమాన్స్ పేరుతో బంచిక్ వీడియోలు చేశారు. ఎస్ మామా, ఇవాళ మనం వైల్డ్ రొమాన్స్ ముసుగులో చేసిన బంచిక్ వెబ్ సిరీస్ ని రోస్ట్ చేయబోతున్నాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక లైక్ కొట్టి ఛానల్లోనే ఫస్ట్ వెబ్ సిరీస్ రోస్ట్ వీడియో. చలో ఇక పాప్కార్న్ ని పక్కన పెట్టుకొని చూడండి, వైల్డ్ రొమాన్స్ ని మింగేద్దాం. మామ, ఇలాంటి రోత సిరీస్ ని చూసే ముందు స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఎర్రి హూకులు అవుతాం. ఎందుకంటే స్టార్టింగ్ మింగించుకునే సీన్ ఉంటది మామ. ఇదేమో ఏడుస్తూ ఉంటది, అదేమో బెడ్ మీద, వాడేమో దాని మీద. కింద 2 చుక్కలు, ఎందుకంటే పాపకి పీరియడ్స్. ఏంటి డేట్ లోనా? ఆగాగు, ఇది వైల్డ్ రొమాన్స్ కదా, మరి సెక్స్ ఏంటి? నేను స్టార్టింగ్ లోనే చెప్పా కదరా చారి, ఇది రొమాన్స్ కాదు బంచిక్ అని. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసి లవర్స్ అనుకోకండి మామ, ఎందుకంటే దీనికి లేని ఎఫైర్ లేదు, వాడు వెయ్యని అమ్మాయి లేదు. అసలు అమ్మాయిలేంటి, ఈ లఫంగి గాడు పని మనిషిని కూడా వదలలేదు. అయినా కూడా వదలలేదు నాకు. ఇకపోతే వెళ్లి ఉచ్చోసుకోకుండా ఇక్కడ ఇంకో డైలాగ్ కూడా ఉంటది. ఇది వీడిని తాగలేదా అంటే వీడు లేదు అంటాడు. మరి రూమ్ లో ఉన్న బాటిల్స్ అన్ని ఎవరు తాగర్రా? 3 cheers ma, consumption of alcohol is injurious to health. కాదు, నువ్వు తాగితే బాగా చేస్తావు. ఏంటి తాగితే బాగా చేస్తాడా? మరి లేట్ ఎందుకు, ఒకరిదొకరు పట్టుకొని తాగండి. సమస్త పాప క్షయకరం గోపంచగవ్య పాదోదకం. ఎక్కువసేపు చేస్తా. ఓహో, ఎక్కువసేపు మింగాల. అయితే ఈ లఫంగి గాడేం సరిపోతాడు, మా చారిగాడిని పంపిస్తాలే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ సిరీస్ మొత్తం ఇంతే మామ. వాడు లోపల వేస్తుంటే ఇది బయట ఏడుస్తూ ఉంటది, అందుకే పాపం కదా అని దీన్ని కూడా వేసేస్తాడు. ఇకపోతే మన లఫంగి గాడు పని మనిషిని మింగేసి పాస్ ని దలుచుకొని ఓ ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ లోపు బ్లాక్ టీ షర్ట్ గాడు ఒకటే రన్నింగ్. ఎందుకురా? ఆటో చార్జీకి డబ్బులు లేవంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. దొబ్బి తాగి తాగి తన ముందే వేరే అమ్మాయితో పడుకుంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది? నువ్వు చూసి ఊరుకున్నావు గారు. ఇది వేసేసాడు, బాగా వేసేసాడు. 1 వీక్ నుంచి దొడ్డికి రానట్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? తాగడైనా తాగకన్నా చేయలేవా? చీదీనమ్మా, ఇదేం లవడాలో రొమాన్స్ మామ. తాగకపోతే మింగలేవా అంటదేంటి? అవునే, తాగకపోతే వాడు మింగలేడు. మరి నువ్వెందుకు తాగి ఊరి మీద పడుతున్నావు? డిప్రెషన్. 8,000 రూపాయలు తీసుకుంటున్నావు. కొంచెం అవసరం బాబు, అయినా రేపొద్దుటే రావాల్సిందే కదా. ఓర్దినమ్మా, ఎంతసేపు మింగించుకోవడమేనా? కొంచెం స్టోరీ మీద కూడా ఫోకస్ చేయండిరా, లేదంటే బులుగు సినిమాలు తీసుకోండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పొద్దుగాలనే కానీ ఎట్లా తీసుకున్నావు కదా, ఇప్పుడే చేసేద్దాం. ఏంట్రా ఇప్పుడే చేసేద్దామా? ఇంకెందుకు 2 hours బిట్ల ఫిల్మ్ తీసి క్రోమ్ లో పెట్టేయండి. దెబ్బకి నైట్ కే ఫేమస్ అయిపోతారు. మామా, టైటిల్ ఏం పెట్టాలో కూడా నువ్వే చెప్పు. ఏంటి టైటిల్ కూడా చెప్పాలా? పని మనిషి విత్ పనిమంతుడు. ఇకపోతే పని మనిషి గుడ్లు ఉడకబెట్టింది గానీ తొక్క తీయడం మర్చిపోయింది మామా. పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంది గుడ్లు ఉడకబెట్టి తొక్క తీయకుండా పోయినావు? హలో హలో, ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి. గుడ్లు ఉడకబెట్టమంటే ఉడకబెట్టింది, దీనమ్మ తొక్క తీయకుండా పోయిందా ఆంటీ? సరే వదిలే, టీవీ నేను తీస్తా. రేపు మార్నింగ్ పని మనిషి రాదంట. మరి నువ్వేమైనా అదే మామా, గుడ్లు ఉడకబెట్టాలిగా. అది బుర్రా భూత బుర్రా. రాని బెడ్ మీద సంపి పడుతా. ఎంత గలీజుకున్నావురా? పని మనిషితో రొమాన్స్ ఏంది అసలు? పని మనిషితో చేయకపోతే నీతో చేస్తాడా ఏంటి? నాకు 900 బడ్జెట్లో గదరాడే పెద్ద మాట. బయట అమ్మాయిలు ఎంత కమర్షియల్ ఉన్నారు తెలుసా? ఓహో, స్టోరీలో మెసేజ్ ఇదే అన్నమాట. బయట అమ్మాయిలు బాగా కమర్షియల్ గా ఉన్నారని పని మనిషిని తెచ్చుకొని పెట్టుకోవడం బెటర్ అంటావు. అసలు సమాజానికి ఏం నేర్పిద్దామనరా ఇలాంటి లవడాలో సిరీస్లు తీస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ బాబాయ్ ని మింగాలి. మేము వీడియోలో ఫన్ కోసం 2 బూతులు పెడితే చాలు $1 ఇచ్చేస్తాడు. కానీ ఇలాంటి లత్కోర్ సిరీస్ ని మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తాడు. కనీసం మీరైనా మన వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామా. చిన్నప్పటి ప్రేమ కదా, వాడక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉంటాను? ఇలాంటి అమ్మాయి గానీ నా లైఫ్ లో ఉంటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా మామా. స్టార్టింగ్ అలానే ఉంటదిరా చారి, పోను తెలుస్తుంది. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. వాడికి సెక్స్ అంటే పిచ్చి కదే. నేను వాడితో చెయ్యండి, వాడు నన్ను చూడండి, కొత్తగా ఏమైనా ఉందా చెప్పు. వాడు నీతో మాత్రమే కాదక్క, మిగతా అమ్మాయిలతో కూడా అదే చేస్తున్నాడు. అయినా కూడా వాడు నీకు కావాలి. దీన్ని ప్రేమ అనరక్క, పిచ్చి అంటారు. ఇకపోతే ఈ పిచ్చి పిల్ల వాడి దగ్గరికి పోగానే రూమ్ అంతా బీర్ సీసాలతో నిండిపోయి ఉంటది. లఫంగి గాడేమో నైట్ పని మనిషి ఫారెస్ట్ చూసి భయపడి వణుకుతూ ఉంటాడు. సో ఇక పిచ్చి పిల్ల మళ్ళీ క్రయింగ్. నువ్వెవరు? నేనేంటి పని మనిషినండి. ఈ పిచ్చి పిల్లకి ఇంకా అర్థం కాలేదేమో, అది పని మనిషి మాత్రమే కాదు, లఫంగి గాడి మనిషి అని. ఏయ్, మనం వేసుకున్న టైం అయింది, నడు లోపలికి. వేసుకోవడం ఏంటి? వేసుకోవడం ఏంటా? ఏంటక్క నువ్వు వాడితో చెయ్యనిదా చూడనిదా? నేను వాడితో చెయ్యండి, వాడు నన్ను చూడండి, కొత్తగా ఏమైనా ఉందా చెప్పు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.
అయినా నేను ఇంటి పని మనిషినే కాదు, బాబు మనిషిని కూడా. అయితే వెళ్ళి అదే వేసుకోమని చెప్తున్నా మామా. అయినా ఇప్పుడు బాబు రొమాన్స్ చేసే టైము. ఏంటి బాబు రొమాన్స్ చేసే టైమా? అందుకేనా నైట్ నీ బ్లాక్ ఫారెస్ట్ చూసి వణుకుతూ పడుకున్నాడు? మీరు పదండి, మనం వేసుకుందాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నా, వేరే అమ్మాయితో పడుకున్నా, నేను ఇక్కడే ఉంటా. ఎస్, వీడు దేనితో పనుకున్నా సరే అక్క మాత్రం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అక్కది పిచ్చి ప్రేమ. కాదు కాదు, అక్కనే పిచ్చిది. ఇప్పుడేంటి, దాంతో పడుకోవాలంతే కదా, దా పడుకోదా. వావ్, వెరీ నైస్. అక్క వీళ్ళిద్దరిని పడుకోబెట్టడానికి వాళ్ళ ఫ్రెండ్ తో ఆర్గ్యూ చేసి మరీ వచ్చింది. అసలు దీన్ని ఎవడైనా లవ్ అంటారా మామ? పిచ్చి కాకపోతే. లోపల అరుపులు, బయట ఏడుపులు, మొత్తం ఇదే ఉంటే ఇంకా స్టోరీ ఏముందిరా? ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా తింటున్నావు? వీడికి ఇదొక్క డైలాగ్ ఇచ్చారు మామ. ఏంటే ఎక్స్ట్రాలు దింగుతున్నావు, ఏంటే ఎక్స్ట్రాలు దింగుతున్నావు. కానీ వీడు మాత్రం ప్రతి అమ్మాయిని మింగొచ్చు. ఏడుస్తున్నావేంటి బావా? మరి ఏడవడా అక్క? బలవంతంగా పని మనిషి ఫారెస్ట్ చూడమని పంపించావు. పాపం భయమేసింది, ఏడుస్తున్నాడు. అందులో తప్పేముంది చెప్పు? అసలు ఎలా మారిపోయా బావా? వేరే అమ్మాయి మోజులో ఎలా పడ్డావు? అసలు దీని ప్రాబ్లం ఏంటి మామ? ఆ లఫంగి గాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తే తప్పు, కానీ ఇదే దగ్గరుండి మరీ పని మనిషితో పడుకోబెడుతుంది. ఇప్పుడు లేవండి. ఏంట్రా లేవు. ఇకపోతే ఇది మింగించుకునే వ్యాపారమే కాదు మామ, వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటది. ఎంతలా అంటే ఈ లఫంగి గాడి దగ్గర పడుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ డబ్బులు వాడికే తాగడానికి ఇచ్చే అంత. కావాలంటే చూడండి, నా దగ్గర డబ్బులు తీసుకొని దొబ్బి తాగిన మందుకు 4000 నాతో పడుకొని ఇవ్వకుండా ఉండ. రావా వచ్చి పడుకో. ఈ ఒక్క సీన్ చాలదారా వీడిది లవ్వు కాదు కొవ్వు అని చెప్పడానికి? చూడండి, ఒక అమ్మాయి మనల్ని ఎంత ప్రేమించినా సరే తనకిష్టం లేకుండా ఫిజికల్ అవ్వడం తప్పు. ఇంకా చెప్పాలంటే అది రేప్ కంటే పెద్ద తప్పు. మరి ఈ స్టోరీ రాసినోడికి బ్రెయిన్ ఉందో లేదో? మామ, ఇది మీరు అనుకున్నది కాదు, ఫోటో షూటే. కానీ ముందు ముందు మీరు అనుకున్నదే జరుగుతుంది, చూడండి. ఆ గీతాయే కదా, ఆమె ఇన్స్టాలో ఫేమ్ అయింది నీ వల్లే కదా. ఇది మామ అసలు మ్యాటర్. ఈ గొట్టంగాడు గీత అనే అమ్మాయికి ఫొటోస్ రీల్స్ మంచిగా తీస్తాడంట. అందుకే ఈ చుక్క జలస్ ఫీల్ అయ్యి ఈ గొట్టంగాడితో వేపించుకోవడానికి రెడీ అయిపోయింది. అవును, ఒక్క రీల్ కి ఎంత తీసుకుంటున్నావు? నువ్వు ఒక్క షాట్ కి ఎంత తీసుకుంటావు అని వాడి ఇన్నర్ ఫీలింగ్. అంటే మన ఇద్దరి మధ్యన అంత బాండింగ్ లేదు కదా. అంతా సెట్టు, ఇంతలో మాత్రానికి అంత డ్రాగ్ చేయాలరా? నీకేం కావాలో అది ఇస్తది, దానికేం కావాలో నువ్వు ఇచ్చేయి. నన్ను ఫేమస్ చేస్తానంటే దీనమ్మ ఫేమస్ అవ్వడానికి పడుకోవడం ఏంట్రా? నువ్వు నా బట్టలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్టలు ముట్టుకోవద్దు కానీ పక్కన మాత్రం పడుకోవాలి. 2 minutes ఆగితే అయిపోతుంది కదా. 2 minutes లో అయిపోయేదానికి 2 minutes అవ్వడానికి దాని మీద ఎక్కడం ఎందుకు? అయినా ఇదేం లవడాలో సిరీస్ రా. ఒకరు ఒక్కరితో మాత్రమే పడుకోలేరా? దీనికేమో వీడు వీడు ఆఖరికి వీడు కూడా. ఈ లఫంగి గాడికేమో ఇది ఆఖరికి పని మనిషి కూడా. ఇకపోతే ఈ గూట్లే గాడికి ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇంతకీ ఇది వెబ్ సిరీసా, వేసుకునే ప్రోగ్రామా? రిజిలెంట్ అమ్మాయి నీకు దొరకదు. అసలు నిధి లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఉంటుందారా? ఈ లఫంగి గాడేమో ప్రతి దాంతో పడుకుంటాడు, ఈ పిచ్చిదేమో పక్క నుండి మరీ పడుకోబెడుతుంది. మళ్ళీ వీడు ఆ పిచ్చిదానికి ఎలివేషన్ ఇస్తున్నాడు. నిధి లాంటి అమ్మాయి నీకు దొరకదంట. ఇంతకీ నా జాబ్ ఉందా, దొబ్బిందా? ఏంట్రా జాబా? లవర్ ఎంత ఏడ్చి చెప్పినా సరే వినలేదు గాని ఈ బత్తాయి గాడు చెప్పగానే మారిపోయి జాబ్ అంట. హాయ్ బ్రో. వేపించుకొని బ్రో అంటదేంటి మామా? ఇదేం కర్మరా దేవుడా. ఆఫీస్లో అందరూ తనకి బ్రోనే, నేను తప్ప. ఇదిగో అంకుల్, అది నిన్ను మాత్రమే బ్రో అని పిలవదు, కానీ బ్రో అని పిలిచిన ప్రతి ఒక్కరితో మింగించుకుంటుంది. అరే ఆ సౌండ్ ఏంట్రా? మింగించుకునేటప్పుడు పెట్టాల్సిన సౌండ్స్ అన్ని మాట్లాడుకునే టైంలో పెట్టావేంట్రా? సరిపోయింది. ఇన్ని రోజులు వాడు తాగుతున్నాడని ఏడ్చావు, ఇప్పుడేమో ఎందుకు తాగట్లేదని ఏడుస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటక్క? తెచ్చిన మందు వేస్ట్ అవుతుందన్నా? సరే ఒక పని చేయి, తీసుకెళ్లి పని మనిషికి ఇవ్వు, లేదంటే నువ్వే తాగేసి పీడబోతుంది. బయట తాగేసి వచ్చావా? నాకు బయట తాగే అలవాట్లేదు. మరి ఇక్కడ తాగు. వాడు నిన్ను కొట్టడంలో తప్పే లేదు తెలుసా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటే బాబు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా బావ మందు తాగడం మానేశాడే. ఏదో వాడు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినట్లు చెప్తున్నావు, అయినా వాడు మందు మాత్రమే మానేశాడక్క, అమ్మాయిల్ని గిల్లడం కాదు. తింటున్నావా సరిగ్గా? బానే తింటున్నానే. ఏంటి తిట్లా? కాదు, బెడ్ మీదే దెబ్బలు. దీనమ్మ బ్రో అన్నావు కదే కాకి ముఖం దానా? పాపం మామ హెచ్ఆర్ గాడు. ఆఫీస్లో అందరూ తనకి బ్రోనే,
నేను తప్ప. చలో ఇది పార్ట్ 1 మాత్రమే మామ. పార్ట్ 2 కావాలంటే చెప్పండి, చేసేద్దాం. బట్ ఈ వీడియోకి 1K లైక్స్ అవ్వాలి. ప్లీజ్ కంప్లీట్ చేయండి మామ. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు. ఇంకేంటి మరి, ఉంటానే.